హలో అండి, 7వ తరగతి జనరల్ సైన్స్ జంతువులలో పోషణ అనే చాప్టర్ నుంచి చిన్న ప్రేగు గురించి తెలుసుకుందాము. చిన్న ప్రేగు బాగా మెలితిరిగి ఉండి 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కాలేయం మరియు క్లోమం నుండి స్రవాలను పొందుతుంది. అంతేకాక దాని గోడలు కూడా జీర్ణరసాలు స్రవిస్తాయి. కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇది శరీరంలోని అతి పెద్ద గ్రంథి. కాలేయం పైత్యరసాన్ని స్రవించి దాన్ని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. కొవ్వులను జీర్ణం చేయటంలో పైత్యరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్లోమం అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మీగడ వర్ణం గల గ్రంథి. క్లోమరసం పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపంలోకి మారుస్తుంది. ఎప్పుడైతే అంతరసం ఆహారంలోని అన్ని అంశాల జీర్ణక్రియలను పూర్తి చేస్తుందో అప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది.